హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 67. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. దాంతో షాక్ అయిపోయాడు రామకృష్ణ. నెక్స్ట్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక రకంగా శౌర్యాన్ని హేళన చేయాలని వచ్చాడు, ఓదార్చాలని కాదు. కానీ ఆ ఛాన్స్ శౌర్య ఇవ్వడం లేదు రామకృష్ణకి. పక్కనే ఉన్న రజనీకి కూడా ఏమీ అర్థం కాలేదు. మా బావ సూపర్ ఎక్కడైనా హీరోనే అవుతాడు, కానీ విలన్ అవుతాడా అని కిచెన్లో ఉన్న లక్కీ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ మాటలు దొంగచాటుగా వింటూ తన ఇన్నర్ వాయిస్లో అనుకుంది. ఏంటి ఈ అబ్బాయి ఇంత ధైర్యం? అంటే తప్పు చేసి ఒప్పుకోలేనట్లే కదా అనుకుంది మనసులో రజని. అంటే నేను డైరెక్ట్గా నీపైన నింద వేయట్లేదు శౌర్య. ఇక్కడ జరిగింది ఏంటంటే మీడియాలో ఇదంతా చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం మీతో పంచుకోవాలని గత 3 రోజులుగా ఎదురు చూస్తున్నాను నేను. టైం దొరకలేదు, రాలేదు. ఈలోపు నీ గురించి ఈ న్యూస్ బయటికి వచ్చింది. కాకపోతే ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు. ఒకవేళ మాట్లాడితే నాది సభ్యత కూడా కాదు. మొత్తానికి మీడియాలో వస్తున్నది చూస్తే అది క్లియర్ అయ్యాకే మాట్లాడుకుందాం అన్నాడు అనిక వైపు చూస్తూ రామకృష్ణ. ఆ మాటకి శౌర్య ఏమో కానీ అనిక, ఆమెతో పాటు రజని కూడా షాక్ అయ్యారు. ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ అంటే డాడీ మా పెళ్ళికి ఓకే చెప్పబోతున్నారా? ఆ టైంలో ఈ న్యూస్ రావడం వల్ల దాని గురించి మాట్లాడలేకపోతున్నారా అనుకుంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని రజనీ వైపు చూసింది. ఏ నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ నాకే చెప్తాడు. అలాంటిది ముఖ్యమైన నిర్ణయం ఫ్యామిలీకి సంబంధించినది అంటున్నాడు. పైగా శౌర్య ఫ్యామిలీతో పంచుకోవడానికి ఏముంది, అసలు విషయం ఏంటి అని కన్ఫ్యూజ్గా రామకృష్ణని చూస్తుంది రజని. ఇక లక్కీ ఇన్సైడ్లో కొంపదీసి ఈ ముచ్చిమొహానికి సంబంధం కానీ చూశాడా? అంకుల్ అదే చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చాడా ఏంటి? ఓ మై గాడ్, నేను అనుకున్నదే నిజం అయితే మరొక గుడ్ న్యూస్ నేను మిస్ అయినట్లే అనుకుంది లక్కీ. శౌర్యకి, కౌశిక్కి మళ్ళీ ఫ్రెష్గా కాఫీ కప్పులు అందిస్తూ ఒక బాధ్యత గల బుద్ధిమంతురాల్లాగా అనిక వెళ్ళిపోతుందన్న సంతోషంతో లక్కీ ఏం చేస్తుందో తనకే తెలియట్లేదు. ఇప్పుడు కూడా కాఫీ ట్రేని లాక్కొని మళ్ళీని అవతలికి నెట్టి మరీ బయటికి వచ్చింది. కప్పు అందుకుంటూ పర్లేదు అంకుల్, ప్రాబ్లం అన్నిటివి లైఫ్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ అంటే మాకు సంతోషమే. విషయం ఏంటో చెప్పండి. మీరు అనుకున్నట్లుగా నేను మరీ అంత అప్సెట్గా ఏమీ లేను. ఇవాళ నా పైన రూమర్స్ వస్తున్నాయి. మరో 4 రోజుల్లో దీని వెనకాల ఎవరున్నారో తెలుస్తుంది. అప్పుడు ఈ న్యూస్ మారిపోతుంది. ఇవన్నీ నేనున్న ఫీల్డ్లో కామనే. కాబట్టి నేను జరిగిన దాని గురించి కాదు కానీ రేపు జరగబోయే దాని గురించి ఎగ్జైటింగ్గా ఉన్నాను. అన్నిటికీ తెగించే కదా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏం జరిగినా నేను ఎదుర్కోవడానికి రెడీగానే ఉన్నాను అన్నాడు శౌర్య. ఆ మాట విన్న లక్కీ ఇన్సైడ్లో ఇదైతే 100% కరెక్ట్ బావా. లైఫ్లో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సేమ్ టు సేమ్ అనికలాగా వచ్చిపోతాయి అన్నమాట అని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది లక్కీ. కరెక్టే శౌర్య, కానీ నిన్ను డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేశారంట ఈ న్యూస్ మీడియాలో రాగానే అంటూ మరొక అస్త్రం సంధించాడు రామకృష్ణ. సస్పెండ్ మాత్రమే చేయగలిగారు, అంతకు మించి ఇంకేమీ చెయ్యలేరు. ఎందుకంటే నేనేంటో డిపార్ట్మెంట్కి తెలుసు. అది కాక నిజం అండ్ నింద రెండిటిలో ఏదో ఒకటి తేలాల్సి ఉంది కదా అంకుల్ అన్నాడు శౌర్య. శౌర్య లాంటి సీనియర్ ఆఫీసర్ని ఎదుర్కోవాలంటే ఇలాంటివి సృష్టించాలి. ఎందుకంటే వాడికి ఎదురుపడి నిలబడేవాడు ఎవడూ లేడు. అందుకే డైరెక్ట్గా అటాక్ చేయడం చేతకాక ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని వీళ్ళని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు సార్, కుళ్ళు ఫెలోస్ అన్నాడు కౌశిక్ శౌర్యకి వంత పాడుతూ. అంతే,
శౌర్య ఒకవైపు మాటలకి సమాధానం చెప్పలేకపోతుంటే, ఇంకా ఇండైరెక్ట్ గా కౌశిక్ తిడుతుంటే, ఇక టాపిక్ మార్చడం కరెక్ట్ అనుకున్నాడు రామకృష్ణ. ఈలోపు అన్నయ్య రండి, అందరం కలిసి లంచ్ చేద్దాం, ఎలాగో లంచ్ టైం అయింది కదా అంటుంది పుష్ప. వద్దు చెల్లై, మరొకసారి వచ్చినప్పుడు తప్పకుండా తింటాం. స్వీటీ, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ఇంటికి వెళ్దాం అన్నాడు రామకృష్ణ సూటిగా అని అనిక వైపు చూస్తూ. అంతే, కంగారు పడిపోయింది. ఈ విషయంలో ఎవరు హెల్ప్ చేయలేరా అన్నట్లుగా ముందుగా రజనీని, ఆ తర్వాత పుష్ప వైపు, వెంటనే శౌర్య వైపు చూసింది. శౌర్య మాత్రం కౌశిక్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక పుష్ప వైపు చూసింది. తను నవ్వుతూ, ఇంకో 2 రోజులు ఉండనివ్వు అన్నయ్య, నాకు బాగా అలవాటైపోయింది అనిక అంటుంది. అంతే, కిచెన్లో ఉన్న స్టవ్ కంటే కూడా పక్కనే ఉన్న లక్కీ ఎక్కువ వేడి అయ్యింది, మంట లేకుండానే మండిపోయింది. ఇంకా ఉండాలంట ఆవిడ గారు. ఈవిడ గారికి బాగా అలవాటైపోయిందంట. ఇంకా నయ్యం, నా కొడుక్కి అలవాటైపోయింది, నా కోడల్ని విడిచి ఉండలేను, తీసుకెళ్ళకండి అనలేదు అంటూ కోపంలో రంకెలు వేస్తుంది. కానీ లక్కీ మాటలు కిచెన్ దాటి బయటికి రావడం లేదు. కారణం, బయట శౌర్య ఉన్నాడు కాబట్టి. బట్ కిచెన్లో ఉన్న మళ్ళీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ తన కోపాన్ని, తన మాటల్ని విని కిసుక్కున నవ్వింది. ఆ అనికా రాక్షసి ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతుందా అని నేను ఎదురు చూస్తుంటే, బావ టైం బాగోలేని ఈ టైంలో ఏ దేవుడో కరుణించి అనుకోకుండా నా టైంని బాగు చేశాడు. అందుకే ఈ రాక్షసిని తీసుకెళ్దామని తన వాళ్ళు వచ్చారు. అరే, కాసేపన్నా నన్ను ఆనందంగా ఉండనివ్వరు. ఊర్లో ఉన్నప్పుడు వీళ్ళ అన్నయ్య పద్ధతులు పరమాన్నం అంటూ నన్ను, ఆయన ఒకటే నస. ఇక్కడ ఆయన గారి చెల్లెలు గారు మంది పైన ఎఫెక్షన్ చూపించి మరీ నన్ను ఇరిటేట్ చేస్తుంది. ఇక అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా నా కష్టంతో పాటు కామన్ గా ఉండేది ఆలోచన. సమస్యలతో సంధిస్తుంది, పుల్ల వెరుపు మాటలతో పూరకం తెప్పిస్తుంది. అయ్యో దేవుడా, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు స్వామి. ఐ నో, నువ్వు కూడా ఫీల్ అవుతూ ఉంటావు నా విషయంలో అని లక్కీ పైకి చూస్తుంది. దానికి మళ్ళీ ఇంకాస్త నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు నన్ను చూసి? తమాషాగా ఉందా నీకు అని అడుగుతుంది లక్కీ కోపంగా. ఏంటోనమ్మా, టీవీ సీరియల్లో హీరోయిన్ కష్టాలు చూస్తే అవి అబద్ధం అని తెలిసినా ఏడుపు వస్తుంది. కానీ మీ విషయంలో మీరు నిజంగా బాధపడ్డా భలే నవ్వొస్తుంది. ఏంటో తమాషా అంటుంది మళ్ళీ అమాయకంగా ఫేస్ పెట్టుకొని. లేదు చెల్లెమ్మ, ఏమీ అనుకోకు, ఫ్యామిలీతో కలిసి తిరుపతి దర్శనానికి కుటుంబంతో సహా వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే స్వీటీని తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు రామకృష్ణ. ఓ అలాగా, అలా అయితే తీసుకెళ్ళండి అన్నయ్య అంటుంది పుష్ప. ఆశ్చర్యపోయింది రజని. ఎలాగైనా స్వీటీని ఇంటికి తీసుకువెళ్ళాలని అప్పటికప్పుడు ఒక అబద్ధం ఆడేశాడు అనుకుంటూనే నవ్వు వేసి పెట్టింది. అనిక మాత్రం తమ ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కళ్ళల్లో నీళ్లు నింపుకొని శౌర్య వంక చూస్తుంది. బట్ శౌర్య మాత్రం ఇగ్నోర్ చేసేశాడు. ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా ఈ అమ్మాయి అనుకొని. చూసావా, ఆ అమ్మాయి నీ వైపే చూస్తుంది అన్నాడు గమనించిన కౌశిక్. నేను గమనించలేదు అనుకుంటున్నావా? బట్ వద్దు, అనవసరంగా ఆశలు పెంచుకుంటుంది. నాకు తన మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. అయినా పిచ్చిగా నన్ను ఇష్టపడుతుంది ఆ అమ్మాయి. ఇది జరగదు అని తనకు అర్థం అవ్వాలి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే బాగుంటుంది అన్నాడు శౌర్య తన వాచిని కౌశిక్కి చూపిస్తూ. ఏదో డిస్కషన్లో ఉన్నట్టు కవర్ చేస్తున్నాడు. బాధపడుతున్నట్టు ఉంది అన్నాడు వాచ్ అబ్జర్వ్ చేస్తూ నట్లుగానే యాక్టింగ్ చేస్తూ కౌశిక్ కూడా. తనని పాపం అంటే కిచెన్లో ఉన్న నా మరదల్ని ఏమనాలి? ఒకసారి తన వంక చూడు. కడుపులో ఉన్న కోపం నా ముందు కక్కలేక మింగలేక సతమతమవుతూ తన తన ఫేస్ ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెడుతుందో అంటూ లక్కీని చూపిస్తాడు శౌర్య కౌశిక్కి. లక్కీ ఆర్ట్ సినిమా హీరోయిన్లా మనసులో ఏదో పెట్టుకొని ఫేస్ పై ఇంకేదో ఎక్స్ప్రెషన్ చూపిస్తూ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. లక్కీని అలా చూడగానే
కౌశిక్కి నవ్వాగలేదు. ఆయన కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. మొత్తానికి లక్కీ సిస్కి నువ్వంటే చాలా ఇష్టమన్నమాట అన్నాడు కౌశిక్. ఆ ఇష్టం అనేది ఒకటే తెలుస్తుంది. కానీ ఎప్పుడు నోరు తెరిచి చెప్పదురా బాబు. అదే కదా తనతో ప్రాబ్లం. అసలు తన మనసులో ఏముందో తనకే తెలీదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా అనిక వెళ్ళిపోయాక తను ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు సంతోషం. కానీ నా విషయంలో కాదు. తన రూమ్ ఖాళీ అయినందుకు మాత్రం చాలా సంతోషపడుతుంది అని శౌర్య అనగానే, అవునా? నేను నమ్మను. తను నీ గురించి ఫీల్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది అన్నాడు కౌశిక్. అంత సీన్ లేదు. కావాలంటే నైట్కి చూడు. ఇక నైట్ టైం ఓటీటీలో లేటెస్ట్ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అనిక ఉన్నంతసేపే నా పైన ధ్యాస. ఒక్కసారి తను వెళ్ళిపోయాక అసలు నన్ను పట్టించుకోదు. అట్లీస్ట్ నేను తనతో కాసేపు టైం పాస్ చేద్దామని పిలిస్తే ఏడుపు ముఖం పెడుతుంది అని కౌశిక్కి చెప్పిన శౌర్య ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఈ రాక్షసికి తెలీదు అని మనసులో అనుకుంటూ ప్రేమగా తన వంక చూస్తాడు. స్వీటీ, నువ్వు వెళ్ళి నీ బట్టలు సర్దుకో అన్నాడు రామకృష్ణ కాస్త సీరియస్గా అనిక వైపు చూస్తూ. అలాగే డాడీ అంటూ మరో ఆప్షన్ అనికకి లేకపోవడంతో దీనంగా ఫేస్ పెట్టుకొని 4 అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి రజని వైపు చూసింది. ఏంటి వాళ్ళ ఫాదర్ ఆర్డర్ పాస్ చేస్తే కూతురు మదర్ వంక చూస్తుంది అని లక్కీ చూస్తూ ఉంటుంది ఇద్దరిని. మిగతా వాళ్ళందరూ మాటల్లో పడ్డారు. కానీ లక్కీ కళ్ళు మాత్రం అనికపైనే ఉన్నాయి. ఈ రాక్షసి ఇప్పుడు వెళ్తుందా, ఇంకేమైనా నాటకాలు ఆడుతుందా అని డౌట్గా చూస్తూ. అప్పుడే రజని పైకి లేచి నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళకి చెప్పి అనిక వెనకాలే ఆమె గదిలోకి వెళ్తుంది. ఇక లక్కీ క్షణం ఆలస్యం చెయ్యకుండా వాళ్ళని ఫాలో అవుతుంది. కాకపోతే డైరెక్ట్గా కాదు. కిచెన్ డోర్ ఓపెన్ చేసుకొని వాళ్ళ రూమ్ దగ్గర ఉన్న విండో దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని. ఎందుకో లక్కీకి రజనీ పైన కూడా కొంత డౌట్గానే ఉంది కాబట్టి. ఏంటి మమ్మీ ఇది? ఎలాగైనా మా పెళ్ళికి ఒప్పిస్తానన్నావు కదా, ఇప్పుడు డాడీ వచ్చి ఇలా తీసుకెళ్తున్నాడు ఏంటి అని అడుగుతుంది. గదిలోకి రాగానే రజనిని అనిక. చూడు స్వీటీ, ఎన్నో అనుకుంటాం, కానీ అన్నీ జరుగుతాయన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు శౌర్య పైన మీడియాలో అనగానే అవన్నీ గాసిప్స్ మమ్మీ అంటుంది అనిక. షటప్, ఏంటి గాసిప్స్? శౌర్య ఏమైనా పెద్ద హీరోనా పలానా హీరోయిన్తో ఎఫైర్ ఉంది అనడానికి? అయినా ఆ అమ్మాయి వచ్చి డైరెక్ట్గా మీడియాతోనే మాట్లాడుతుంది ఈ అబ్బాయి చేసినవన్నీ. ఇంకా గాసిప్ అంటావేంటి అని రజని అనగానే, ప్లీజ్ మమ్మీ, శౌర్య అలాంటి వాడు కాదు. ఇన్ని రోజుల నుంచి నేను ప్రేమ ప్రేమ అని తన వెంట పడుతున్నా. ఏ ఒక్క రోజు నా విషయంలో లిమిట్ క్రాస్ చెయ్యలేదు. అలా బిహేవ్ చెయ్యలేదు. అట్లీస్ట్ నాతో ఫ్రీగా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి శౌర్య అని అంటుంది అనిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.